తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బలిశెట్టి హరిప్రసాద్ సమక్షంలో నగర మైనార్టీ అధ్యక్షులు పఠాన్ కాజాపీర్ ఆధ్వర్యంలో 44వ డివిజన్లో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు ఆ పథకాల లబ్ధి వారికి అందుతున్న తీరును తెలుసుకుంటూ ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ తమ పూర్తి మద్దతును తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఇంటింటి తెలుగుదేశం అని నినాదంతో ప్రతి ఇంటికాడ కూడా 3 నిమిషాలు నిలబడి వాళ్ళకు మేము చేసే ఎన్టీఆర్ భరోసా అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, దీపం పథకం అయితేనేమి, స్త్రీ శక్తి అయితేనేమి, ఇవన్నీ కూడా ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు, ఇవన్నీ కూడా అన్నా క్యాంటీన్లు, ఇవన్నీ కూడా వాళ్ళకు విశదీకరించి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అన్నా క్యాంటీన్లు కొట్టేశారు, అన్నా క్యాంటీన్ అనేది లేకుండా చేశారు. ఆ దినం ఒకరికే దీపం పథకం అన్నారు. ఈ దినం ఇంట్లో 7 మంది ఉంటే 7 మందికి కూడా దీపం పథకం వర్తిస్తూ ఉంది. అదేవిధంగా గ్యాస్ 3 సిలిండర్లు కూడా ఇస్తున్నాం. ప్రతి పేదవాడికి కూడా పెన్షన్, వికలాంగులు పెన్షన్ అంటే 15,000 రూపాయల వరకు వికలాంగుల పెన్షన్ కూడా ఉంది. ఇంత చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఎందుకంటే దేశంలోనే ఈ దేశంలో కాదు, దేశంలోనే ఎక్కడ జరగదు. ఇతర దేశాలు కూడా పోయి ఇండస్ట్రీస్ తేవాలనే ఉద్దేశంతో ఒక పక్క లోకేష్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు వాళ్లకు సులభమైన పద్ధతిలో ఇండస్ట్రీ పెట్టేదానికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఎందుకంటే నిరుద్యోగి అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగంతో ఉద్యోగాలు ఉండాలా అనే ఉద్దేశంతో ఈ దినం మనకు స్టీల్ ఫ్యాక్టరీ వచ్చింది. అదేవిధంగా కొప్పర్తిలో ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి ఇంటికి కూడా మేము చేసిన కార్యక్రమాలు, ఆ దినం మేము చెప్పిన ఏదైతే మేము ఆ దినం ఆరు హామీలు మేము ఇవ్వడం జరిగింది. హామీలను కూడా అమలు చేశాం. ఏ విధంగా అమలు చేస్తాం అనేది కూడా ప్రజలకు విశదీకరిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు, కూటమి వైపే ఉన్నారు. కూటమి మళ్ళా రేపు కార్పొరేషన్లో కూడా అన్ని వార్డులు కూడా మేము గెలుస్తాం అనే దాంట్లో ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా పోతా ఉంటే వాళ్ళ స్పందన చాలా బాగుంది. అయ్యా మాకు ఇంతకుముందు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, తల్లికి వందనంలో మా ఇంట్లో 5 మంది పిల్లలు ఉంటే 5 మందికి వస్తుంది, గతంలో ఒకరికి కూడా వచ్చేది కాదని చెప్తున్నారు. ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజల దగ్గరికి పోయి ప్రజల మన్నన పొంది ప్రజలు మా నాయకులను ఆశీర్వదించమని చెప్పి వాళ్ళని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని కడప నియోజకవర్గం 44వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ హరిప్రసాద్ అన్నగారి సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు 44వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఎవరెవరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనేది మళ్ళా మనము ఒకసారి చెక్ చేసుకుంటూ పోతూ ఉంటే జనాలు వాళ్లకు ఈ ప్రభుత్వం చాలా బాగుంది, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క సంక్షేమ పథకం అర్హులైన వాళ్ళందరికీ అందుతున్నాయని చాలా సంతోషపడుతున్నారు. మళ్ళా ఈ ప్రభుత్వాన్ని 2029లో మళ్ళా ఇదే ప్రభుత్వము మేము తెప్పించుకుంటామని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అన్ని సంక్షేమ పథకాలు దాదాపుగా అందరికీ అందుతున్నాయన్నమాట. ఎన్టీఆర్ భరోసా అయితే కానీ, స్త్రీ శక్తి అయితే కానీ, దీపం పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి 3 సిలిండర్లు అయితే కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, తల్లికి వందనం కానీ, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఏదైతే ప్రామిస్ చేశారో ఎలక్షన్ ముందు అవన్నీ ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయని జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా కడప నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోనే మళ్ళా ఇదే జెండా, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని జనాలు గట్టిగా చెప్తున్నారు.